వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం నా కొత్త హెల్మెట్ని అన్బాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. అన్బాక్సింగ్ ఏం కాదు, ఆల్రెడీ నేను అన్బాక్స్ చేశాను. ఐ వాంట్ షో యూ దట్. దిస్ ఈజ్ మై యాక్సార్ హెల్మెట్. ఐ బాట్ ఇట్ ఎట్ ఎంఏ బైకర్ స్టోర్ అని ఉంది కర్నూలులో, వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను నేను ఇది. అండ్ ఓన్లీ 1 పీసే మిగిలింది, అది కూడా నా సైజులో. అండ్ దీన్ని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 5K పడింది నాకు ఇది. దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఒకసారి వేసుకొని చూసాను. ఫస్ట్ కరెక్ట్ సెట్ అయింది. అండ్ అన్న కూడా కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చాడు, తెలిసిన పర్సన్ని తొలుకొని వెళ్ళింటే. సో అండ్ యూ ఆల్రెడీ సీన్ ఇట్ ఇన్ మై షార్ట్ వీడియో. ఐ బాట్ దిస్ GoPro 10 అండ్ దీన్ని కూడా మనం హెల్మెట్కి మౌంట్ చేసేద్దాం. అండ్ ఆల్సో బాట్ దిస్ మౌంట్ ఫర్ ద హెల్మెట్ అండ్ అంతే. అండ్ ఐ గాట్ దిస్ ఎంసీలు వేస్తే బెటరు. ఈ GoPro మౌంట్కి చాలా స్టడీగా ఉంటుంది అనమాట ఎంసీలు వచ్చి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ GoPro మౌంట్ని హెల్మెట్కి సెట్ చేద్దాం ఎంసీల్తో. అండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 to 15 minutes అంతే. అండ్ ఆ ఎంసీల్ గట్టిగా అవ్వడానికి స్ట్రాంగ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 30 minutes పట్టొచ్చు. మొత్తానికి అది కంప్లీట్ చేశాను పెట్టేది. అండ్ ఇట్ లుక్స్ లైక్ దిస్ నౌ. మొత్తం మౌంట్ చేసేసి దీనికి పెట్టేశాను. అండ్ సన్కి పెట్టాను కొద్దిగా టైట్ అవ్వడానికి. ఇట్ టేక్స్ అరౌండ్ ఇంకా 20 minutes పడుతుంది. అండ్ సెకండ్ లేయర్ వేసాను, ఎందుకంటే GoProకి వచ్చిన మౌంట్ వచ్చేసి ఏం చేస్తుందంటే దానికి పెట్టే మౌంట్కి మొత్తం స్క్రీన్ మొత్తం ఇట్లా బెండ్ అయిపోతుంది అనమాట. సో నా దగ్గర పాతది ఆల్రెడీ ఒకటి ఉంది. అండ్ దాన్ని మౌంట్ని దీనికి సెట్ చేశాను. రిమూవబుల్ అయితే కాదు ఇది, జస్ట్ స్క్రూ తీసి GoProని బయటకు తీయచ్చు. మొత్తం ఇట్లా అన్ప్లగ్ అయితే చేయలేం దాన్ని. ప్రజెంట్ అయితే ఇలా పెట్టేశాను దాన్ని. ఎంతసేపు అవుతుందో తెలియదు, వెయిట్ చేస్తున్నా. నార్మల్ హార్డ్ అని అవుతే బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్ కాల్ చేస్తాడు. అండ్ అట్లే నైట్ చెక్ చేద్దాం ఎలా వర్క్ అవుతుందో GoPro. అండ్ లుక్ ఎట్ ది సన్సెట్ ఫ్రమ్ అవర్ అపార్ట్మెంట్. పట్టుకోవాలి దేనికి ఇలా కష్టం ఎట్లా అంటే నాకు ట్రై చేద్దాం, ఎట్లా వస్తుందా వస్తే బాగుంటుంది. లేకపోతే అంతే. నైట్ మోడ్లో కానీ నైట్ టైంలో జస్ట్ ఎడిటింగ్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడు అబ్జర్వ్ చేశాను, సౌండ్ మొత్తం ఏం రికార్డే అవ్వలేదు మొత్తము. ఈ నార్మల్ మైక్స్ యూజ్ చేశాను, మొబైల్స్కి యూజ్ చేసేటివి వాయిస్ క్లారిటీ రావడానికి.
నార్మల్ రికార్డ్ అవుతుంది అనుకున్నాను, కానీ స్టార్టింగ్ బాగానే రికార్డ్ అయింది, బట్ మధ్యలో స్కామ్ వేసింది. అండ్ యాక్చువల్గా గోప్రోది అడాప్టర్ కొందామంటే 5000 అలా ఉంది. స్లోగా తీసుకుందాం లేని ఆల్టర్నేటివ్ కోసం ట్రై చేశాను, బట్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ వీడియోస్ నుంచి విల్ కీప్ ఇంప్రూవింగ్ అని ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉంటే చూస్తాను అంటిల్ ఐ బై దట్ అడాప్టర్. అండ్ గోప్రో క్లారిటీ మొత్తం చాలా అంటే చాలా బాగా రికార్డ్ అయింది నైట్ టైంలో కూడా. అండ్ మార్నింగ్ కూడా నెక్స్ట్ వీడియోస్లో ఐ విల్ ట్రై టు మోటో బ్లాగ్ ఇన్ మార్నింగ్ టైం ఎలా వస్తుందో చూద్దాము. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్ ఇంకా వీడియోస్ చేస్తాను. ఎలాగో మనకి గోప్రో ఉంది అండ్ హెల్మెట్ కూడా ఎట్లా తెచ్చేసుకున్నాను కాబట్టి సోలో రైడ్స్ ఆర్ సోలో వీడియోస్ అయినా చేసుకోవచ్చు. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.